ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 4 లో అయితే ఉన్నాము. ఈ జోన్ 4 ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పిచుకులపాలెం విలేజ్ దగ్గర అయితే ఉంటుంది. ఈ జోన్ 4 లో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. ఈ 7 బ్లాకుల్లో బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7 కి సంబంధించిన పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ 6 అన్నమాట. ఈ బ్లాక్ 6 మొత్తం మీరు చూడొచ్చు. ఒక్కొక్క బ్లాకుల వైజ్ గా ఇక్కడైతే కేటాయించారు. ఈ జోన్ 4 మొత్తం ఏంటంటే పిచుకులపాలెం, అనంతవరం, తుళ్ళూరు విలేజెస్ కి సంబంధించిన లేఅవుట్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్ని. ఈ లేఅవుట్స్ లో అండర్ గ్రౌండ్ స్టోమ్ వాటర్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకా పవర్ లైన్స్ కి సంబంధించిన పనులు కానీ అవన్నీ అండర్ గ్రౌండ్ చేయడం కోసం పనులు అయితే చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉండే రోడ్లు అనమాట. కలెక్టర్ రోడ్స్ అంటారు. కలెక్టర్ రోడ్స్ కానీ లేఅవుట్ రోడ్స్ కానీ అవన్నీ రోడ్ల నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఈ లేఅవుట్స్ లో. నేను ఈ వీడియోలో ఏంటంటే జోన్ 4 కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ చూపిస్తాను. ఏమేం బ్లాక్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటో అని చెప్పి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ జోన్ 4 ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ జోన్ 4 వచ్చేసి N17 రోడ్ పక్కనే ఉంటుంది. ఇదంతా జోన్ 4 అనమాట. పిచుకలపాలెం మీకు కనిపిస్తుంది చూసారా, అలాగే ఇది అనంతవరం. ఈ రెండు విలేజెస్కి మధ్యలో ఉంటుంది ఈ జోన్ 4. ఇదంతా ప్రెసెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు. ఈ జోన్ 4లో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ జరుగుతున్న వర్క్స్ ఏంటంటే ఈ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారో కలెక్టర్ రోడ్స్ కానీ లేఅవుట్ రోడ్స్ కానీ వాటి లోపల ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన పనులు, పవర్ లైన్స్కి సంబంధించిన పనులు అవన్నీ చేస్తున్నారు. ఈ జోన్ 4 మొత్తం 1364 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం రోడ్స్ వచ్చేసి 64 కిలోమీటర్ల వరకు రోడ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇటువైపు చూడండి, సైడ్ వైపు ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని ఇక్కడ స్టోమ్ వాటర్కి సంబంధించిన డక్ట్ అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా బ్లాక్ 6. ఈ బ్లాక్ 6లో ప్రజెంట్ ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ముందుగా ఇటువైపు అంతా పీసీసీ పోసుకున్నారు. అలాగే ఇటువైపు ఏంటంటే డక్ట్కి సంబంధించి సైడ్ వాల్స్ అయితే నిర్మిస్తున్నారు. అంటే సైడ్ గోడలను అయితే నిర్మిస్తున్నారు. దానిపైన మళ్ళీ స్లాబ్ పోస్తారు. అప్పుడు ఇది డక్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. దాని పక్కన ఏంటంటే ఇంకా పవర్ లైన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఈ లైన్లో మొత్తం పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లలో ఏంటంటే కలెక్టర్ రోడ్స్ నుండి మెయిన్ ట్రంక్ రోడ్స్కి యాక్సెస్ ఉంటుంది. ఈ కలెక్టర్ రోడ్స్ 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. అలాగే లేఅవుట్ రోడ్స్ వచ్చేసి కొన్ని రోడ్లు 12.5 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. కొన్ని రోడ్లు ఏంటంటే 17 మీటర్ల రైట్ ఆఫ్ వేతో కూడా ఉంటాయి. ఇటువైపు ఈ బ్లాక్ వైపు అయితే కాంక్రీటింగ్ పోస్తున్నారు ఈ బిట్ వైపు. అలాగే ఈ జోన్ 4 మొత్తం 64 కిలోమీటర్ల వరకు రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పా కదా. దీంట్లో స్టోమ్ వాటర్ వచ్చేసి 113.40 కిలోమీటర్ వరకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ స్టోమ్ వాటర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఆ డక్టుల నిర్మాణ పనులు. అలాగే ఇందులో వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 115.14 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. ఇంకా సెవరేజ్ వచ్చేసి 46.45 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ జోన్ 4లో 9.50 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మిస్తారు. ఇంకా ఇందులో రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 111.47 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ జోన్ 4 మొత్తం ఏంటంటే 7 బ్లాకులు ఉన్నాయి. ఈ 7 బ్లాకుల్లో బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. బ్లాకుల వైజ్గా ఏంటంటే దీంట్లో మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది, రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఏరియా ఉంటుంది, ఇంకా గ్రీన్ బఫర్ జోన్స్ కానీ, టౌన్ పార్క్ కానీ, నైబర్హుడ్ సెంటర్ కానీ, ఇంకా ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు, ఇంకా ఫిజికల్లీ ఛాలెంజర్స్కి సంబంధించిన స్కూలు, జూనియర్ కాలేజు,
హెల్త్ సెంటర్ ఉంటుంది, రిలీజియస్ సెంటర్ ఉంటుంది, ఇంకా పోలీస్ స్టేషన్ గానీ, టౌన్ హాల్ గానీ అయన్నీ ఉంటాయి. ఇంకా డిజాస్టర్ సెంటర్ కూడా ఒకటుంటుంది. ఎలక్ట్రిక్ ఆహ్, క్రిమినేషటోరియం అంటే ఒకటుంటుంది. ఇంకా టౌన్ క్యాంటీన్ ఒకటి, నైబర్‌హుడ్ సెంటర్ ఒకటి, కమ్యూనిటీ కమర్షియల్ ఏరియా ఒకటి, ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌కి సంబంధించిన ఏరియా కూడా ఉంటుంది. ఇంకా స్టోమ్ వాటర్ ఛానల్ వచ్చేసి 15 మీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కారిడారు, ఇంకా ఇంటర్నల్‌గా మేజర్ ఆర్టీఎల్ రోడ్లు, మైనర్ ఆర్టీఎల్ రోడ్లు, కలెక్టర్ రోడ్లు, ఇంకా లోకల్ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మీరిక్కడ చూసుకోవచ్చు 4 వైపులా ఒక స్క్వేర్ టైప్‌లో కంప్లీట్ అయిన డక్టులు ఎలా ఉన్నాయో కూడా. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా భూములిచ్చిన రైతులకి ఎల్‌పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. దాంట్లో ఏంటంటే జోన్‌లు వైస్‌గా కేటాయించుకొని జోన్‌లు వైస్‌గా అయితే ఇస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే మొత్తం 16 జోన్స్ అయితే ఉంటాయి. 16లో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అలాగే జోన్ 5A, జోన్ 5B, జోన్ 5C, జోన్ 5D, జోన్ 6, జోన్ 7, జోన్ 8A, జోన్ 9, జోన్ 9A, జోన్ 10, జోన్ 12, జోన్ 12A అలా ఉంటాయి మొత్తం. మొత్తం 16 లొకేషన్స్‌లో ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లనైతే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏంటంటే స్టోమ్ వాటర్ నెట్‌వర్క్ అన్ని జోన్‌లు కలిపి 2359.96 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్‌వర్క్ వచ్చేసి 2238.46 కిలోమీటర్ల వరకైతే ఏర్పాటు చేస్తారు. ఇంకా సెవేజ్ వచ్చేసి 934.89 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. వీటన్నిటికి కలిపి 330.57 ఎంఎల్‌డి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే అవసరం అవుతాయి. ఇంకా ఇందులో రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 2317.36 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇలా అన్ని జోన్‌లలో కలిపి ఈ ఇయన్నీ అయితే ఏర్పాటు చేయాల్సింది. ఇంటర్నల్ రోడ్స్ గానీ, కలెక్టర్ రోడ్స్ కానీ, ఇంకా మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ గానీ, లేఅవుట్ రోడ్స్ గానీ అయన్నీ రెడీ చేసి ఈ లేఅవుట్‌లనైతే ఇస్తారు. అలాగే ఈ ఎల్‌పిఎస్ జోన్స్ మొత్తం 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. విత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకి సంబంధించి నేను జోన్‌ల వైస్‌గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఏ జోన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.